హలో ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోనే మనం ఫీమేల్ లీడ్ లిల్లీని చూస్తాం. సో తనేమో కార్ రేసింగ్లో విన్ అవుతుంది. తన బెస్టీ వచ్చి తను హక్ చేసుకొని, నాకు తెలుసు నువ్వు విన్నర్ అవుతావని అంటుంది. అప్పుడే తన కాంపిటేటర్ ఏమో, చూడు మళ్ళీ రేసింగ్ స్టార్ట్ చేద్దామంటే లేదు, నేను మళ్ళీ స్టార్ట్ చేయను అని లాలీపాప్ తింటూ స్టైల్గా మాట్లాడుతూ ఉంటుంది. సో అతనేమో యాక్సెప్ట్ చేయకపోయేసరికి ఏమో లిల్లీకి హ్యామర్ ఇస్తుంది. హ్యామర్తో కంప్యూటర్ని కొట్టబోతుంటే, నాకు తెలుసు నువ్వు జస్ట్ నన్ను భయపెడుతున్నావు అనగానే తనకి చాలా కోపం వచ్చి అతన్ని కొడుతుంది. ఇక్కడేమో మన డ్రామాలోని మెయిన్ లీడ్ మిస్టర్ హాన్ని చూస్తాం. హాన్ ఏమో కంపెనీలో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ మీ వైఫ్ ఎవరితో గొడవ పడిందంట, కొంచెం ప్రాబ్లంలో ఉంది, మీరే చూసుకోవాలి అనగానే ఇమీడియట్గా సరే వెళ్దాం పదా అని వెళ్తాడు. అలా ఆ ప్లేస్కి వెళ్ళగానే ఆ హాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ, వావ్, తిన హాన్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ కదా, 30 ఇయర్స్లోనే ఒక పెద్ద మెడికల్ కంపెనీ స్థాపించాడు. అలాగే ఇతని ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, సిటీలోనే రిచెస్ట్ ఫ్యామిలీ కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. హాన్ కూడా భలే స్టైలిష్గా అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే హనీ అని హాగ్ చేసుకుంటుంది. అతనేమో తన నోట్లో ఉన్న లాలీపాప్ తీసుకొని అతని నోట్లో పెట్టుకొని, చూడు దెబ్బ తగిలిన పర్సన్కి డబుల్ ప్రైజ్ అని చెప్పి అసిస్టెంట్కి చెప్పి తనని కార్లో తీసుకెళ్తూ ఉంటాడు. సో లిల్లీ అనుకుంటూ ఉంటుంది, ఎప్పుడైతే ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నానో అప్పటి నుంచి నా లైఫ్లో ప్రతిదీ పర్ఫెక్ట్గా జరుగుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసిస్టెంట్ ఏమో చెప్తూ ఉంటాడు, బాస్ మనకి ఇంకో హాఫ్ అన్ అవర్లో మీటింగ్ ఉంది కదా, సో ఆ మీటింగ్కి అటెండ్ కావాలి, డాక్టర్ వెన్ని మీట్ అవ్వాలి అనగాని ఇమీడియట్గా తను అనుకుంటుంది, అరే డాక్టర్ వెన్ నేనే కదా, సో నేనే డాక్టర్ వెన్ అని నా హస్బెండ్కి తెలియొద్దు అని, సరే సరే మీరు మీటింగ్కి అటెండ్ అవ్వని, నేను ట్యాక్సీలో వెళ్తాను అని దిగిపోతుంది. అలాగే డాక్టర్ వెన్ మీద లిల్లీ ఏమో మంచిగా మీటింగ్ అటెండ్ అవుతుంది. మిస్టర్ హాన్ కూడా అదే మీటింగ్లో పాల్గొంటాడు. కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకునే ప్రాజెక్ట్లో సో తన ఫేస్ అస్సలు కనిపించదు. తను చెప్తూ ఉంటుంది, బోన్ నారో అవసరం లేకుండానే సర్జరీ చేయొచ్చు, అలాగే ఎలా క్యూర్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడే తనకి కాల్ రాగానే సరే బాయ్ బాయ్ అని మీటింగ్ని కట్ చేస్తుంది. ఇక్కడ హాన్ కూడా అందరికీ చెప్తాడు, చూడండి తను ఏం చెప్పిందో గుర్తుంది కదా, అదే ప్రొసీజర్ని ఫాలో అవ్వండి అని అక్కడున్న ఎంప్లాయీస్ అందరికీ చెప్తాడు. అలాగే తినేమో సడన్గా తన మెసేజ్ చూస్తుంది. అందులో డాక్టర్ చెప్తుంది, నువ్వు ఇప్పుడు 5 వీక్స్ నుంచి ప్రెగ్నెంట్ అని. ఏంటి, నేను ప్రెగ్నెంట్ అయ్యానా అని షాక్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో మిస్టర్ హాన్ హౌస్కి రాగానే హస్బెండ్ వచ్చావా అని రిలాక్స్ చేసుకుంటుంది. సో మళ్ళీ కిస్ చేసుకుంటూ సడన్గా, ఏంటి నువ్వు డ్రింక్ చేయడానికి ఎలర్జీ కదా అంటే, లేదు బిజినెస్ మీటింగ్ కదా అందుకే కొంచెం డ్రింక్ చేశాను అని అంటాడు. సో అలా వాళ్ళిద్దరూ మళ్ళీ కిస్ చేసుకుంటూ, వావ్ నాకు ఇంత మంచి ప్రేమించే హస్బెండ్ దొరికాడు, ఇంతకంటే లైఫ్లో ఏం కావాలి అని అనుకుంటుంది. అలాగే వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. తనేమో లేచి, హస్బెండ్ నేను తొందరలోనే మమ్మీని అవ్వబోతున్నాను అని చెప్తుంది. కానీ అతను పడుకొని ఉంటాడు. కానీ నిద్రలో ఏమో గర్ల్ ఫ్రెండ్ నేమ్ వి అని చెప్తాడు. అది వినగానే తను అప్సెట్ అవుతుంది. అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఇలా అతను తన నేమ్ కలవరిచ్చాడు అనగానే తను చెప్తూ ఉంటుంది, నీకు తెలియదా తను ఫస్ట్ లవ్, అలాగే తన కోసం హౌస్నే వదిలేద్దాం అనుకున్నాడు. కానీ తన గ్రాండ్ పా ఏమో వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకొని తనని అబ్రాడ్ పంపించాడు. నీతో బ్లైండ్ డేట్ ఫిక్స్ చేశాడు, నిన్ను మ్యారేజ్ చేసుకోకపోతే ఆ అమ్మాయిని చంపేస్తానని బెదిరించాడు అనగానే, ఓ అందుకేనా నా కోసం 5 అవర్స్ వెయిట్ చేశాడు అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో మిస్టర్ హానేమో తన కోసం 5 అవర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తను వచ్చి, సారీ నేను ఒక పార్టీకి వెళ్ళాను అందుకే బ్లైండ్ డేట్ గురించి మర్చిపోయాను అనగానే అతనేమో తన కోసం హ్యాంగ్ అవుట్ చూపించి, ఇది తాగు బెటర్ ఫీల్ వస్తుంది అంటే, వావ్ నేను విన్న రూమర్స్ అన్నీ రాంగేనా, నువ్వు చాలా కోల్డ్ అలాగే హ్యాంగర్ అనుకున్నా, కానీ నువ్వు చాలా ఇన్నోసెంట్ అలాగే కైండ్ హార్టెడ్గా ఉన్నావు అని అంటూ, చూడు ఒకవేళ నీకు మ్యారేజ్ నో అని చెప్తే నువ్వు నో చెప్పు, ఎందుకంటే నేను అన్ని మ్యాటర్స్ సాల్వ్ చేసుకుంటాను అని సో లిల్లీ అంటూ ఉంటుంది. అప్పుడే మిస్టర్ హాన్ అంటాడు, లేదు నాకు ఇష్టమే, ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనగానే తనేమో ఓకే అని వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ అయినప్పటి నుంచి తను ఒక మంచి హస్బెండ్ లాగా ఎప్పుడూ తనను జాగ్రత్తగా చూసుకుంటాడు. అలా చిన్న చిన్న విషయాలకు కూడా తను ఎప్పుడూ కేరింగ్గా చూసుకునేవాడు. సో తను ఎంతో ప్రేమించేవాడు. తన ప్రజెంట్లో అనుకుంటూ ఉంటుంది, అంటే నేను ఇన్ని రోజుల నుంచి ప్రేమ అనుకునేదంతా అబద్ధమా, నేను ఏమనుకున్నాను అంటే ఓన్లీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని వాళ్ళ గ్రాండ్ పై ఏం చేయకుండా ఉండాలని నన్ను ఒక సబ్స్టిట్యూట్ లాగా తన పక్కన పెట్టుకున్నాడా అని అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చూడు నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముంది అంటే, నేనేం బాధపడట్లేదు, మన లైఫ్లో అబ్బాయిలు వస్తూ పోతూ ఉంటారు కదా, దీంట్లో బాధ ఏముంది అనగాని అని అంటూ, కానీ తన మనసు మాత్రం చాలా హార్డ్గా బ్రేక్ అవుతూ ఉంటుంది.
నెక్స్ట్ సీన్లో లిల్లీ ఏమో సో ఫ్యామిలీకి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, నువ్వు చెప్పావు కదా 3 years బ్యాక్ ఈ ఫ్యామిలీతో ఎలాంటి రిలేషన్ లేదని, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటే, చూడు మీరు ఇక్కడ మొత్తం లైఫ్ లీడ్ చేస్తుంది, మనీ ఎంజాయ్ చేస్తుందంతా మా మమ్మీ యొక్క మనీతోనే అంటే, అలాగే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ మా మమ్మీ యొక్క మనీతోనే కొన్నారు అనగానే, ఎవరు చెప్పారు మీ మమ్మీ అని, ఇది నా హస్బెండ్ సంపాదించింది అంటే, అవునా ఆ ముసలాయన సంపాదించిందా, ఆ ముసలాయన మా నాని అంటే మా గ్రాండ్ పే యొక్క మనీ మీద లైఫ్ లీడ్ చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ డాడీ వచ్చి, సరే మిస్టర్ హాన్ ఏడి అంటే, అతను నాతో పాటు రాడు ఎందుకంటే మా ఇద్దరికి డైవర్స్ అవ్వబోతుంది అనగానే అతనేమో షాక్ అవుతాడు. అలాగే హాన్ గ్రూప్ కంపెనీ యొక్క కంపెనీ కూడా ఇంకా మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయదు అనగానే వాళ్ళ డాడీ ఏమో, నువ్వేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే, చూడు డాడీ 3 years బ్యాక్ నువ్వు మమ్మీ యొక్క చీజ్ వల్ల నన్ను బ్లైండ్ డేట్కి పంపించావు, సో దానివల్లనే నేను మ్యారేజ్ చేసుకున్నాను, అలాగే ఇప్పుడు మా ఇద్దరికి డైవర్స్ అవ్వబోతుంది అంటే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో, వావ్ ఇప్పుడు నువ్వు సెకండ్ వైఫ్ అలాగే సెకండ్ హ్యాండెడ్ అవ్వబోతున్నావా అని ఎగతాళి చేస్తూ ఉంటే ఇమీడియట్గా వాళ్ళ సిస్టర్ని కొడుతుంది. వాళ్ళ డాడీ ఏమో, చూడు నువ్వు చేసేది రాంగ్ అనగానే, డాడీ నేను ఇప్పుడు డైవర్స్ తీసుకుంటాను, నాకు ఇప్పుడు వేరే ఛాన్స్ లేదు అంటే వాళ్ళ డాడీ నీకు పనిష్మెంట్ చేయాలని తనను కొడతాడు. అలాగే డాడీ ఏదో నాకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ నాకు కావాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే స్టెప్ మమ్మీ యొక్క కూతురు అంటుంది, డాడీ తన డైవర్స్ తీసుకొనివ్వు, నేను కూడా మిస్టర్ హాన్ని చాలా ఇష్టపడుతున్నాను, వన్స్ తిన్న డైవర్స్ అయిపోయాక నేను మిస్టర్ హాన్ యొక్క తన ప్రేమను సంపాదిస్తాను, అతన్ని మ్యారేజ్ చేసుకుంటాను అనగానే వాళ్ళ డాడీ కూడా ఓకే నువ్వు డైవర్స్ తీసుకో, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని తనకు సంబంధించిన ఫైల్ ఇచ్చి, నువ్వు ఈ రోజు నుంచి ఈ ఫ్యామిలీలో కూతురు కాదు అనగానే, ఎవరు చెప్పారు నేను నాన్నగా ఒప్పుకుంటానని, నేను కూడా నేను నాన్నగా ఒప్పుకున్నాను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో మిస్టర్ హాన్ తన ఫ్రెండ్స్తో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో డ్రింక్ చేస్తూ తనకి లెమన్ వాటర్ ఇస్తారు. నాకు తెలుసు కదా నీకే డ్రింక్ వల్ల ఎలర్జీ అని అంటూ, సరే నైట్ అయింది కదా నువ్వు హౌస్కి వెళ్ళావు అంటే, లేదు నేను చాలా డేస్ నుంచి హౌస్కి వెళ్ళట్లేదు అంటే, ఏంటి నీ వైఫ్ నీ కోసం వెయిట్ చేయట్లేదా, అలాగే లిల్లీకి బయట బాయ్స్ అలాగే బయట తినడం అంటే చాలా ఇష్టం కదా, అందరికీ తెలిసిన విషయమే కదా, తొందరలో నిన్ను వదిలేస్తుంది కావచ్చు అంటే, లేదు తను నా వైఫ్ అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. 3 years బ్యాక్ వాళ్ళిద్దరు మ్యారేజ్ అప్పుడు తను 3 ప్రామిసెస్ చేస్తుంది, సో మన ఇద్దరం నార్మల్ వైఫ్ లాగా కామన్గా ఉండొద్దు, మంచి రిలేషన్ని మెయింటైన్ చేయాలి, అలాగే మన లైఫ్లోకి ఇంకో పర్సన్ ఎంటర్ కావద్దు, ఒకరి మీద ఒకరు ప్రేమగా చూసుకోవాలి, ఇవన్నీ తను యాడ్ చేస్తుంది. సో ప్రజెంట్లో ఏమో అంటూ ఉంటారు, చూడు బి వచ్చింది కదా, సో నువ్వు తినని వదిలేస్తావా, ఎలాగో నువ్వు తిని ఇష్టపడట్లేదు కదా అంటే, లేదు తను నా వైఫ్ కదా, నా వైఫ్ నేను ఎందుకు వదిలేస్తాను అని అంటాడు. అప్పుడే అక్కడికి వి వస్తుంది. వి ఏమో హాయ్ అని చెప్తూ ఉంటే వెనుక నుంచి మిస్ లిల్లీ అలాగే తన బెస్ట్ రావడం చూసి అతనేమో లిల్లీని పక్కకు జరిపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లిల్లీ ఏమో ఏంటి ఇతను నన్ను వదిలేసి వెళ్తున్నాడు అని జెలస్గా ఫీల్ అవుతుంది. ఇక్కడ లిల్లీ ఏమో వాళ్ళ బెస్టీతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ బెస్టీ అంటుంది, మిస్టర్ హాన్ ఎక్కడ ఉంటాడు అంటే, ఇంకెక్కడ ఉంటాడు తన ఫస్ట్ లవ్తోనే ఉంటాడు అని అంటుంది. అప్పుడే తన బెస్టీ అంటుంది, నువ్వు మిస్టర్ హాన్ని చాలా ఇష్టపడుతున్నావు కదా అంటే నీకేమనిపిస్తుంది నా గురించి అంటే, నువ్వు చాలా టాలెంటెడ్ అలాగే స్ట్రాంగ్ గర్ల్ కూడా, సో నువ్వు ఇంకా ఎక్కువగా ఇష్టపడతావు అంటే, కానీ నేను కంటే అతన్నే ఎక్కువ ఇష్టపడ్డాను అని బాధపడుతుంటే, టెన్షన్ పడకు నీకోసం నేను మేల్ మోడల్స్ని అరేంజ్ చేశాను కదా అని అందరి మేల్ మోడల్స్ని బెస్టీ పిలుస్తుంది. వాళ్ళందరూ తనకి సర్వ్ చేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి మిస్టర్ హాన్ వచ్చి తనని లాగుతాడు. తనేమో కోపడుతూ ఉంటే తను ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు. తనేమో హెల్ప్ అంటూ ఉంటే తన బెస్టీ అనుకుంటుంది ఒప్పుకోవాలి వీళ్ళిద్దరి ప్రేమ చాలా కాంప్లికేటెడ్ అని అనుకుంటుంది. అలాగే తన హౌస్కి తీసుకొచ్చాక, నువ్వు ఇన్ని డేస్ నుంచి ఎక్కడున్నావు, ఎందుకు హౌస్కి రాలేదు అంటే, నేను ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను అనగానే, సరే ఫుల్గా ఎంజాయ్ చేసావా అంటే, అవును బయట చాలామంది మేల్ యంగ్ పీపుల్స్ ఉన్నారు కదా వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేశాను అని అంటుంది. అతనికి ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది. చూడు వాళ్ళు ఎలాగో చాలా స్ట్రాంగ్ అలాగే పవర్ఫుల్ కదా, నీలాంటి ఓల్డ్ పర్సన్తో ఉండడం కంటే యంగ్ పీపుల్స్తో ఉంటే ఇంకా బాగుంటుంది అనగానే సడన్గా తన బ్యాక్ మీద మచ్చ చూస్తాడు. ఇదెందుకు తగిలింది అనగానే ఇమీడియట్గా వాళ్ళ డాడీ కొట్టింది గుర్తు తెచ్చుకొని అతనికి అబద్ధం చెప్తూ ఉంటుంది. ఈ రోజుల్లో యంగ్ పీపుల్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏదో ఒకటి ట్రై చేయాలని చూస్తూ ఉంటారు న్యూగా, సో నేను కూడా వాళ్ళు ట్రై చేయడానికి ఓకే చెప్పాను అనగానే అతను కోపంగా మచ్చ చూస్తూ, చూడు ఇంకోసారి నువ్వు అలాంటి పీపుల్స్ దగ్గరికి వెళ్ళకు, నాకు అస్సలు నచ్చదు, నీకు అర్థమవుతుందా అని బెదిరిస్తాడు. తను కూడా ఓకే అంటుంది. ఈరోజు పార్టీ నాతో రావాలి అనగానే తనేమో రాను అంటే, లేదు రావాల్సిందే అని అంటుంది. అలాగే తన పార్టీకి ఎంటర్ కాగానే అందరూ
అందరూ తన్నే చూస్తూ ఉంటారు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మరి. సో అప్పుడే ఒక పర్సన్ వచ్చి, హాయ్ బ్యూటిఫుల్ లేడీ, నువ్వు నాతో డ్యాన్స్ చేస్తావా అంటే అప్పుడే తన దగ్గరికి మిస్టర్ హాన్ వచ్చి తిన్న వైఫ్ అని పట్టుకుంటాడు. వావ్, ప్రెసిడెంట్జీ చాలా జెలస్గా ఫీల్ అవుతున్నాడు అంటే అవును కారా మరి అనగాని, సరే నేను నీతో చాలా అలసిపోయాను, నేను నీకు డైవర్స్ ఇస్తాను అని అంటూ ఉంటే, ఏంటి నువ్వు నాతో అలసిపోయావు అంటే అవును, నాకు యంగ్ పీపుల్స్ ఎంతమంది లైన్లో ఉన్నారు, నీలాంటి ఓల్డ్ పీపుల్తో నేను ఎందుకు ఉండాలి అంటూ మనసులో అనుకుంటుంది. ఇతను ఎలాగో నన్ను ఇష్టపడట్లేదు కదా, ఇతన్ని ఎందుకు నేను ఇష్టపడాలి అని అనుకుంటుంది. అప్పుడే తన దగ్గరికి తన ఫస్ట్ లవ్ వి వస్తుంది. అలాగే హాన్తో అంటుంటుంది, ఏంటి మిస్టర్ హాన్ హడావుడిగా నిన్న వెళ్ళిపోయారు నన్ను మీట్ అవ్వకుండానే అంటే తను అనుకుంటుంది, ఓ నిన్న నా కోసం అక్కడికి వచ్చాడు అనుకున్నా, తిన కోసం వచ్చాడా, నేనే రాంగ్గా అర్థం చేసుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, తన సీనియర్ని పరిచయం చేసి, ఇతను మెడికల్ దాంట్లో టాప్ స్పెషలిస్ట్, అలాగే మేము కూడా డాక్టర్ వెన్కి చాలా పెద్ద రోల్ మోడల్గా భావిస్తున్నాం ఫ్యాన్స్ అని చెప్తూ ఉంటే, ఇదంతా వింటూ లిల్లీకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. లిల్లీనేమో గట్టిగా అతను పట్టుకునేసరికి, నువ్వు నన్ను వదిలేస్తావా లేదా అంటే నేను ఎందుకు వదిలేయాలి అని వాళ్ళిద్దరు చిన్న చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ విఏమో తన సీనియర్కి ఒక ప్రాజెక్ట్ గురించి బాగా తెలుసు, అలాగే మీ కంపెనీలో జాబ్ ఇప్పియండి అంటే ఓకే అనగానే విఏమో మిస్టర్ హాన్కి థ్యాంక్ యూ చెప్పి సీనియర్కి కిస్ చేస్తుంది. సో మనం వెళ్దాం పదా అని మిస్టర్ హాన్ ఏమో లిల్లీని తీసుకొని రూమ్కి వెళ్తాడు. లిల్లీ అంటుంది, నేను చెప్పాను కదా నీతో నేను ఉన్నాను అంటే నేను నీ పక్కనే ఉన్నాను కదా, నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని తనకి కిస్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి డోర్ ఓపెన్ చేసి వి వస్తుంది. వి ఏమో వాళ్ళిద్దరిని అలా చూసి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే హాన్ ఏమో వీని చూస్తూ ఉంటాడు. అప్పుడే లిల్లీ అనుకుంటుంది, ఓ ఓన్లీ రివెంజ్ కోసం, అలాగే తనని జెలస్గా ఫీల్ చేయడానికి నన్ను ఒక టూల్లా యూజ్ చేసుకుంటున్నాడు అని ఇమీడియట్గా అతన్ని కొట్టి అంటూ ఉంటుంది, చూడు నువ్వు రివెంజ్ అలాగే ఒక టూల్ కోసం నన్ను యూజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు, నేను నీకు సెట్ కాను అని చెప్పి నేను నీకు డైవర్స్ ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ ఉంటే సడన్గా తన ఎదురుగా వి ఉంటుంది. వి ఏమో, చూడు నేను మిస్టర్ హాన్కి ఫస్ట్ ప్రేమని, అలాగే తను నన్ను ఎప్పుడు ఇష్టపడుతున్నాడు, నువ్వు జస్ట్ ఏదో సబ్స్టిట్యూట్ లాగానే, నీకు తెలుసా మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవడానికి అతని ఫ్యామిలీనే వదిలేయాలనుకున్నాడు, మేమిద్దరం పారిపోవాలనుకున్నాం కానీ గ్రాండ్ మా వల్ల విడిపోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, మర్యాదగా పక్కకు జరుగు అని లిల్లీ అంటుంది. సో తనేమో మాట్లాడుతూనే ఉంటే వీకేమో చాలా కోపం వచ్చి జెలస్గా ఫీల్ అయ్యి ఇమ్మీడియట్గా తన మీద బాటిల్తో కొడుతుంది. లిల్లీని హెడ్ మీద బాటిల్తో కొడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లిల్లీ ఏమో హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. అప్పుడే వి ఏమో మిస్టర్ హాన్కి చెప్తూ ఉంటుంది, వి సారీ నేను చాలా డ్రింక్ ఉండడం వల్ల మీ ఇద్దరిని అలా చూసి చాలా జెలస్గా ఫీల్ అయ్యి అలా చేశాను అంటే నువ్వెందుకు జెలస్గా ఫీల్ అవ్వాలి, తన నా వైఫ్ కదా అంటే లేదు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, అయినా నువ్వు చెప్పావు కదా నా కోసం వెయిట్ చేస్తానని, మరి నువ్వెందుకు వెయిట్ చేయలేదు, ప్లీజ్ ఒక్కసారికి సేవ్ చేయు, మన ఇద్దరం ఫ్రెండ్స్లో ఉందాం కదా అని అంటూ ఉంటే, లాస్ట్ టైం సేవ్ చేశాను కానీ నువ్వు ఇలా చేయడం తప్పు అని సరే అని అంటూ ఉంటాడు. అప్పుడే తను లేచి, ఏంటి ఈ పర్సన్ తన ఫస్ట్ లవ్ని వదిలేసలేడే అని అనుకుంటుంది. అప్పుడే విఏమో, లేచావా, సారీ నేను తప్పు చేశాను నన్ను క్షమించు అంటే సరే క్షమిస్తాను కానీ ఒక పని చేస్తావా, 2 బాటిల్స్ తీసుకొని రా, సేమ్ సీన్స్ నేను కూడా రిపీట్ చేస్తాను, అప్పుడు ఇద్దరికి సెట్ అయిపోతుంది, నేను కూడా సారీ చెప్తాను అనగాని అప్పుడే హాన్ అంటూ ఉంటాడు, చూడు తను సారీ చెప్తుంది కదా ఏదో మిస్అండర్స్టాండింగ్ అంటే అవునా మిస్అండర్స్టాండింగా, అలా అయితే నా ప్రాణం పోయేది కదా అని అంటూ ఉంటే, నేను ఇప్పుడు పోలీసులకి కాల్ చేస్తాను అంటే చూడు వదిలేసే అనగానే సరే తన కోసం నువ్వు ఏదైనా చేస్తావా అని సెక్యూరిటీకి కాల్ చేసి 10 వైన్ బాటిల్స్ని అరేంజ్ చేస్తుంది. సో అప్పుడే వి అంటుంది, చూడు అతనికి వైన్ అంటే ఎలర్జీ కదా అంటే అవును ఎలర్జీ కానీ ఇప్పుడు నీకోసం తాగాల్సిందే అనగానే అతను తాగుతూ ఉంటాడు. తను అనుకుంటుంది, ఏంటి తన కోసం ఎక్కడి దాకైనా వెళ్ళేటట్టున్నాడే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నర్స్ వచ్చి మీ సిటీ స్కాన్కి టైం అయింది అని లిల్లీని పిలుస్తుంది. లిల్లీ ఏమో లేస్తూ అక్కడి నుంచి లేచి 2 బాటిల్స్ పట్టుకొని బి యొక్క హెడ్ మీద కొడుతుంది. అలాగే తనేమో కళ్ళు తిరిగి పడిపోగానే మిస్టర్ హాన్కి చెప్తూ ఉంటుంది, నా రివెంజ్ని నేను ఓన్గా తీర్చుకోవచ్చు అని చెప్పి హాన్ని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఈ దగ్గరేమో మిస్టర్ హాన్ ఉంటాడు. వీలేవగానే నువ్వు నా కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు, నాకు తెలుసు నేను ఇంకా నీ లైఫ్లో నువ్వు నన్ను మర్చిపోలేదని నాకు తెలుసు అనగానే అతను అంటూ ఉంటాడు, చూడు నువ్వు నా వైఫ్ని ఇబ్బంది పెట్టడం ఆపేసి అంటే, చూడు మన ఇద్దరం ఇష్టపడుతున్నాం కదా, తనంటే నీకు ఇష్టం లేదు కదా అంటే తను నా వైఫ్, అలాగే తన మీద ఎవరు హక్కు చూపించాల్సిన అవసరం లేదు, ఒకవేళ నువ్వు అలానే తనని ఇబ్బంది పెడుతూ ఉంటే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే ఇక్కడేమో తను పబ్లో ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్
అలాగే తన ఎంప్లాయ్ అంటూ ఉంటాడు, బాస్ మీరు ఎలాగూ మిస్టర్ హాన్కి డైవర్స్ ఇవ్వబోతున్నారు కదా, తన కంపెనీలోని ఆర్ఎం ప్రాజెక్ట్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అంటే, చూడు ఈ కంపెనీలో ఆర్ఎం ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, ఒకవేళ ఇది సక్సెస్ అయితే చాలా మంది పేషెంట్స్కి యూజ్ అవుతుంది, సో దీంట్లో పర్సనల్ మ్యాటర్ని ఇన్వాల్వ్ చేయొద్దు అనగానే మా బాస్ చాలా కైండ్ హార్టెడ్ అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కొంతమంది ఆంటీస్ వచ్చి, ఏంటి మా పబ్లో మేల్ మోడల్స్ బాగాలేదని కంప్లైంట్స్ ఇచ్చావంట అని గొడవ పడుతూ ఉంటే ఇమీడియట్గా మిస్ లిల్లీ ఏమో వాళ్ళతో ఫుల్గా ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హాన్ యొక్క ఫ్రెండ్ ఏమో బాబీ అంటే నువ్వు సైలెంట్గా ఉండు అని అరుస్తుంది. ఇక్కడేమో మిస్టర్ హాన్ హాస్పిటల్కి వెళ్ళేసి లిల్లీ ఆల్రెడీ డిశ్చార్జ్ అయిందని తెలుస్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేసి వదిన ఇక్కడే ఉంది తొందరగా రా అని తన అరుపులు వినిపిస్తాడు. ఇమీడియట్గా వాళ్ళేమో పబ్కి వెళ్తారు. అక్కడ లేడీస్ ఏమో తన చేతిలో తన్నులు తిని సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి మిస్టర్ హాన్ వస్తాడు. హాన్ వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు ఇక్కడ మెయిల్ మోడల్స్ని హైడ్ చేసుకుంటున్నావు అంటే, అవును అని మైక్ మీద గట్టిగా నువ్వు వీతో ఉంటే మెయిల్ మోడల్స్ని హైడ్ చేసుకుంటే ఏంటి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే అతనేమో తను ఎత్తుకొని హౌస్కి తీసుకొస్తాడు. అలాగే తనని కిస్ చేస్తుంటే తను ఆపి నువ్వు లాస్ట్ లైఫ్లో డాగ్ కాదు కదా అంటే, ఏమో ఎవరికి తెలుసు అని మళ్ళీ తనని కిస్ చేస్తాడు. అప్పుడే వాళ్ళిద్దరూ మంచిగా తన వాళ్ళ లవ్ని స్టార్ట్ చేసేలోపు సడన్గా తనకి కాల్ వస్తుంది మిస్టర్ హాన్కి. అది కూడా వి నుంచి, మిస్టర్ వి సారీ నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు కానీ నా వెనకాల ఎవరో పడుతున్నట్టు అనిపిస్తుంది అనగానే ఇది విని తన కోపంగా గ్లాస్ అడపెట్టి సరే డైవర్స్ పేపర్స్ ఇచ్చి నాకు డైవర్స్ కావాలి అని అంటుంది. వి ఏమో వావ్ వీళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోతుందా, ఇప్పుడు నాకు ఛాన్స్ దొరుకుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే అతను అంటూ ఉంటాడు, చూడు ఒకవేళ నీ వెనకాల ఎవరైనా పడితే పోలీసులకి కాల్ చేయి, నేనేం పోలీస్ మ్యాన్ని కాదు నాకు కాల్ చేసి చెప్పడానికి అని కాల్ కట్ చేస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, నీకెవరు చెప్పారు ఈ డైవర్స్ ఫైల్ చేయమని, నాకు డైవర్స్ అవసరం లేదంటే నేను చెప్పాను కదా, నీతో నేను చాలా అలసిపోయాను అంటే, చూడు నువ్వు మన మ్యారేజ్ గురించి ఏంటి అంటే, అవును 3 years నిన్ను ఇష్టపడ్డాను కానీ ఇప్పుడు నా వల్ల కాదు, నేను నీ గురించి ఆలోచించే ఓపిక లేదు అని అంటూ ఉంటే అతనేమో నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటాడు. అప్పుడే తను అంటుంది, నువ్వు నీ ఫస్ట్ లవ్ని ఇంకా మర్చిపోలేకపోతున్నావు, అందుకే ఆఫీస్లో ప్రతిరోజు నీతోనే ఉండాలి అని తనకి వర్క్ అలాగే ఎంప్లాయ్మెంట్ ప్రాజెక్ట్లో వర్క్ ఇచ్చావు అంటే, చూడు జస్ట్ వర్కే కదా అంటే, అవును కానీ ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే తనని తీసేయచ్చు ఎందుకంటే అది నీ కంపెనీ, కానీ నువ్వు నీ ఫస్ట్ లవ్ కోసం నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని ఏడుస్తూ ఉంటుంది. లేదు బేబీ నీకు తెలుసు కదా దాంట్లో మొత్తం ఓనర్స్ నేనే కాదు కదా కంపెనీకి అంటే, చూడు నువ్వు ఆర్ఎం ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్ కదా తన్ని తీసేయచ్చు కదా అంటే, చూడు తను చాలా వర్క్ చేస్తుంది ఇప్పుడు టెక్నికల్గా కూడా తను చాలా సూపర్గా ఉంది కదా అంటే, నాకు అర్థమైంది నువ్వు తన్ని తీసేయాలనుకోవట్లేదు, నువ్వు నాకు డైవర్స్ ఇవ్వు అని అంటూ ఉంటుంది. నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడట్లేదని, నువ్వు జస్ట్ నీ ఫస్ట్ లవ్నే ఇష్టపడుతున్నావు, నువ్వు నాకేం వద్దు అని వెళ్ళబోతూ ఉంటే, చూడు బేబీ నువ్వు అలా మాట్లాడకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని కిస్ చేస్తూ ఉంటే తనేమో గట్టిగా బైట్ చేస్తుంది. సో నాకు అప్పుడే అతను అంటూ ఉంటాడు, చూడు మనం ఇలా గొడవ పడుతూ మాట్లాడుకోవద్దు, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుని డైవర్స్ అయ్యాక నీ లైఫ్ ఇలా ఉండదు అంటే నువ్వేమనుకుంటున్నావు, నేను నీ చేతిలో ఉండే ఒక పక్షి అనుకుంటున్నావా, ఇలా నా అన్ని సౌకర్యాలు నాకు ఉండవని నన్ను బెదిరిస్తున్నావా, నాకు ఇవేం అవసరం లేదు, నీ గురించి నాకు 1 రూపీ కూడా అవసరం లేదు అని అంటూ ఉంటే, మనం గొడవపడి మాట్లాడొద్దు మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదామని తనని డోర్ లాక్ చేసి బయటికి వచ్చి మేడ్కి చెప్తాడు, మ్యామ్ బయటికి రావద్దు అని. అప్పుడు తనేమో లోపల నుంచి అరుస్తూ ఉంటుంది, నాకు డైవర్స్ కావాలి నన్ను వదిలేసేయని నీతో ఉండను అని. అప్పుడే అసిస్టెంట్ వచ్చి వాళ్ళ బాస్కి చెప్తాడు, బాస్ ఆర్ఎం ప్రాజెక్ట్ సడన్గా మినిట్లో ఫెయిల్ అయింది ఒకసారి వచ్చి చూద్దురా అని అనగానే అతనేమో అది వినగానే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మీటింగ్లో ఉండగానే అప్పుడే అసిస్టెంట్ వచ్చి చెప్తూ ఉంటాడు, బాస్ మ్యామ్ మొత్తం బిల్డింగ్ని నిప్పంటించింది అంటే ఏం పర్వాలేదు ఆ బిల్డింగ్ నాకేం ఇష్టం లేదు అనగానే, బాస్ మ్యామ్ యూఎస్ వెళ్ళిపోతుంది అలాగే తన పోస్ట్లో సింగిల్ అని పెట్టింది అనగానే తనేమో షాక్ అవుతాడు. ఇమీడియట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. సో అప్పుడే తనేమో మళ్ళీ లగేజ్ పట్టుకొని వచ్చి కార్లో కూర్చుందాం పదా అంటుంది. ఎందుకంటే తన్ని మిస్టర్ హాన్ యొక్క గ్రాండ్ పా పిలుస్తాడు. తను చెప్తూ ఉంటుంది, గ్రాండ్ పా నన్ను ఎప్పుడూ జాగ్రత్తగా అలాగే ప్రేమగా చూసుకుంటాడు, సో అందుకే గ్రాండ్ పా మాట కాదని నేను యూఎస్కి వెళ్ళట్లేదు అనగానే, ఏంటి నేను నిన్ను ప్రేమగా చూసుకోవట్లేదా అంటే నువ్వు చాలా బ్యాడ్ పర్సన్వి అని అంటుంది. అలాగే గ్రాండ్ పాని మీట్ అవగానే గ్రాండ్ పా ఏమో తను మంచిగా వెల్కమ్ చెప్తాడు. అలాగే నైట్ ఏమో అప్పుడే హాన్ యొక్క సిస్టర్ వచ్చి చెప్తూ ఉంటుంది, మా బ్రదర్కి నువ్వు ఎలాగో ఇష్టం లేదు కదా, సో ఎందుకంటే మీ ఇద్దరికి తొందరలోనే డైవర్స్ అవ్వబోతుంది, మా గ్రాండ్ పా కూడా ఓన్లీ మీ మమ్మీ యొక్క మంచితనం అలాగే కనెక్షన్ వల్లనే మా ఫ్యామిలీలోకి నువ్వు ఎంటర్ అయ్యావని తన పరువు తీస్తూ ఉంటుంది. అప్పుడే లిల్లీ అంటుంది, నాకు తెలుసు నువ్వు ఫ్యామిలీ యొక్క రియల్ డాటర్నే కాదు కదా, నువ్వేదో దూరం రిలేషన్వి, ఇక్కడుండి ఇదే నీ ఫ్యామిలీ అనుకుని కొంచెం నీకు నువ్వు ఓవర్గా ఫీల్ అవుతున్నావు కదా అని తనని అంటూ ఉంటే ఆ అమ్మాయికేమో చాలా కోపం వచ్చి కొట్టబోతూ ఉంటుంది. ఇమీడియట్గా తన హ్యాండ్ పట్టుకొని, చూడు నువ్వు నాతో
రివెంజ్ తీసుకోవడం చాలా కష్టం అని అంటూ వాటర్లో నెట్ అయిపోతుంటే, సారీ వదిన, నన్ను క్షమించు అని అంటుంది. ఇమ్మీడియట్గా సరే వదిలేసా, అక్కడ నుంచి వెళ్ళిపో అనగానే టైం చూసుకొని తననే వాటర్లో నెట్టేస్తుంది. సో లిల్లీకేమో స్విమ్మింగ్ రాదు. మళ్ళీ ఆ అమ్మాయి ఏమో అరుస్తూ ఉంటుంది ఎవరో వాటర్లో పడిపోయారని. ఇమ్మీడియట్గా మిస్టర్ హాన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. డాక్టర్ ఏమో మెడిసిన్ ఇస్తూ ఉంటే, లేదు ఈ ఫీవర్ తగ్గాలి అంటే నేను బేబీకి మెడిసిన్ వేసుకోవడం కరెక్ట్ కాదు అని ఫీవర్ ప్యాచెస్ ఇవ్వండి అని చెప్తుంది. అప్పుడే మిస్టర్ హాన్ వచ్చి తన వెనుక నుంచి హక్ చేసుకుంటాడు. సో అతనేమో చాలా కోపంగా ఉంటే, సారీ బేబీ, నేను తనని జాబ్లో నుంచి తీసేస్తాను, కానీ ఒక ఆర్ఎంపీ ప్రాజెక్ట్ ఉంది, తన స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అంటే, ఓ స్కిల్స్ కోసం నువ్వు తను ఉంచుకున్నావా? అవునులే, అయినా నువ్వు తను ఎంత ఇష్టపడుతున్నావు నాకు బాగా తెలుసు, అందుకే కదా ఎవ్రీ నైట్ నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. గ్రాండ్ పా నుంచి తనని సేవ్ చేయడానికి నువ్వు నన్ను దూరం చేయలేదు కదా అని చెప్తూ ఉంటుంది. అలా కాదు అంటే మరి ఏంటి అని అడుగుతూ ఉంటుంది. నాకు తెలుసు నువ్వు 5 years నా కోసం ఎందుకు వెయిట్ చేసావు, నువ్వు తన ప్రాణాలు సేవ్ చేయడానికి. అలాగే నువ్వు నాకు నో ఎందుకు చెప్పలేదు? నేనేమో పిచ్చిదానిలాగా నీ మాటలు నమ్మేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను, నాకు ఒక మంచి హస్బెండ్ దొరికాడని హ్యాపీగా ఫీల్ అవును ఏడుస్తూ ఉంటుంది. తను చాలా స్ట్రెస్గా ఫీల్ అవడం వల్ల లోపల తనకి స్టమక్ పెయిన్ వస్తూ ఉంటే, బేబీ నువ్వు సేఫ్గా ఉండు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అలాగే సడన్గా కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్లో ఏమో డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే, అప్పుడే మిస్టర్ హాన్కి కాల్ రావడం వల్ల అతను బయటికి వెళ్తాడు. డాక్టర్ని ఇమీడియట్గా నా బేబీ బాగానే ఉందంటే, బాగానే ఉంది, నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు అంటే, డాక్టర్ ప్లీజ్ మిస్టర్ హాన్కి ఈ విషయం చెప్పకండి, నేను ప్రెగ్నెంట్ అంటే, ఓకే చెప్పను, కానీ నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్తూ ఉంటే, డాక్టర్ ఏమైంది అంటే, ఏం లేదు జస్ట్ పీరియడ్స్ ప్రాబ్లం అని లిల్లీ అంటుంది. లంచ్లో కూర్చోగానే మిస్టర్ హాన్ యొక్క చెల్లి ఏమో చెప్తూ ఉంటుంది, బ్రదర్ ఈ అమ్మాయి నీకు అస్సలు కరెక్ట్ కాదు, గ్రాండ్ పా నువ్వు ఎందుకు ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసావు, తించుడు ఎంత బ్యాడ్ పర్సన్ అని అంటూ ఉంటే, ఇమ్మీడియట్గా సో తన దగ్గరికి వచ్చి, నా ఆడపడుచు నేను నీకు చెప్పాలి కదా, నేను మాట్లాడుతుంటే మీరు మధ్యలో ఎవరు రావద్దు అని మిస్టర్ హాన్కి అలాగే గ్రాండ్ పాకి చెప్పి తనని జుట్టు పట్టి గుంజుకొని పోయి వాటర్లో వేస్తుంది. సో అప్పుడే మిస్టర్ హాన్ రాగానే, బ్రదర్ చూసావా తన్ని మనీ కోసమే ఇలా చేస్తుంది, తన్ని వదిలేసి అని అంటూ ఉంటే, ఇప్పుడే హాన్ అంటాడు, చూడు నువ్వు నాకు దూరం రిలేషన్వి, అలాగే నా వైఫ్ గురించి ఇలా మాట్లాడితే నాకు అస్సలు నచ్చలేదు, సెక్యూరిటీ తినని బయటికి పంపించేసేయండి, తిని ఇంకా మా ఫ్యామిలీలోకి ఎంటర్ కాదు అని చెప్తాడు. సో ఆ అమ్మాయి ఏమో అరుస్తుంటే, గ్రాండ్ పా కూడా నేను ఏం చేయలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో మిస్టర్ హాన్ మళ్ళీ లిల్లీ దగ్గరికి వెళ్తాడు. లిల్లీ అంటుంది, నువ్వు నీ హ్యాండ్సమ్నెస్ అలాగే గుడ్ లుకింగ్ చూపించి నన్ను పటాయించాలని చూస్తున్నావు కదా అంటే, చూడు నువ్వేంటి కొంచెం లావ్ అయినట్టు అనిపిస్తుంది అంటే, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుంది. సో అప్పుడే మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు నీకు అంత నీ బాడీ అంత హీట్ అనిపిస్తాయి, నువ్వు వెళ్ళి వీతో లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా, నాకు డైవర్స్ ఇచ్చి, మీ ఇద్దరి మధ్యలోకి ఇంకో థర్డ్ పర్సన్ రాదు అనగానే తను అంటూ ఉంటాడు, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫోన్లో ఏమో ప్రాజెక్ట్ గురించి ఎక్స్పెరిమెంట్ చేసాం, డాక్టర్ వెన్కి పంపించామని చెప్పి రాగానే తను పడుకొని మేల్ మోడల్స్ గురించి కలరిస్తూ ఉంటే, చూడు నిద్రలో కూడా తిని నన్ను చీట్ చేస్తుంది అని అనుకుంటాడు. అలాగే తనని గట్టిగా బైట్ చేయగానే తనేమో గట్టిగా కొడుతుంది నిద్రలోనే. అలా మళ్ళీ రెండోసారి బైట్ చేస్తాడు. మార్నింగ్ ఏమో తన నిద్రలోనే అతన్ని పట్టుకొని, వావ్ ఎంత 6 packs ఎంత బాగున్నాయంటే, నేను ఇంకా నీ హస్బెండ్ని, నువ్వు యూజ్ చేసుకోవచ్చు అనగానే అప్పుడే వాళ్ళిద్దరూ కిస్ చేసుకోబోతూ ఉంటారు. సడన్గా లేదు గ్రాండ్ పా మన కోసం వెయిట్ చేస్తున్నారని మళ్ళీ కిందికి వెళ్ళిపోతారు. తనేమో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి గట్టిగా అరుచుకుంటూ లోపలికి బయటకు వస్తుంది. ఏంటి నువ్వేమన్నా డాగ్వా, నన్ను ఇలా బయట చేసావంటే, ఏమో ఎవరికి తెలుసు, నీ చిన్న పాపి బయట చేసింది కావచ్చు అని అంటూ ఉంటే తను కోపంగా బయటకు వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ సీన్లో ఏమో మిస్టర్ హాన్ ఆఫీస్లో ఉండగానే అబ్రాడ్ నుంచి ఒక పర్సన్ వస్తున్నాడు. మీరు ఏదైతే ప్రాజెక్ట్ అనుకుంటున్నారో దాని మీద సైన్ చేయడానికి ఈరోజు నైట్ టెస్ట్ పార్టీ అనగానే, సరే ఈరోజు మనం మీట్ అవుదామని ఇమీడియట్గా అప్పుడే తను వస్తుంది. ఎవరంటే వి అంటుంది, ఈరోజు ఏంటో తెలుసా అంటే, ఈరోజు నువ్వు నాతో పాటు హైటెక్ హోటల్కి రావాలి అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్ నా బర్త్డే ఇంకా గుర్తు తెచ్చుకొని ఈరోజు పెద్ద పార్టీని అక్కడ అరేంజ్ చేస్తున్నాడని తన ఫ్రెండ్స్ గ్రూప్లో మెసేజ్ చేస్తుంది. సో అప్పుడే తను ఆ పార్టీకి వెళ్ళగానే అక్కడ జస్ట్ బిజినెస్ కొలాబరేషన్ కోసం తను తీసుకొని వెళ్తాడు. తనేమో షాక్ అవుతుంది, ఏంటి ఈ పర్సన్ నా బర్త్డే కోసం కదా అని. అప్పుడే తను వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా రమ్మంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో పిలుస్తూ ఉంటారు. తను బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, వావ్ బాయ్ ఫ్రెండ్ చూడు నీకోసం ఇంకా ఎంత మంచిగా పార్టీని అరేంజ్ చేశాడు, నువ్వెంత లక్కీ ఫెలోవి అని అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి లిల్లీ వస్తుంది. లిల్లీని చూసి, ఓ నువ్వేనా మిస్టర్ హాన్ యొక్క వైఫీ, అలాగే నీకు తెలుసా నువ్వు నా ఫ్రెండ్ యొక్క లవ్ని లాగేసుకున్నావు, అలాగే అతను నిన్నేం ఇష్టపడట్లేడు, ఈరోజు తన బర్త్డే కాబట్టి ఇంత పెద్ద హోటల్లో పార్టీ అరేంజ్ చేస్తున్నాడు అనగానే తను షాక్ అవుతుంది. ఏంటి ఇక్కడ బిజినెస్ మీటింగ్ అనుకున్నాను, బర్త్డే కోసం
అని ఇమీడియట్గా అప్పుడే హాన్ యొక్క ఫ్రెండ్ రాగానే వదిన మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు లోపలికి రండి అంటే, చూడు ఈరోజు బర్త్డే కాబట్టే కదా ఇక్కడ పార్టీ అరేంజ్ చేశారు అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఏమో అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నేను దొరికిపోతాను కావచ్చు నా ఫ్రెండ్స్ ముందు అని. అలాంటిది ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు అంటే, సరేలే నీ బర్త్డే డేట్ని నేనెందుకు వదిలేస్తాను అని లిల్లీ అంటుంది. అలా లోపలికి వెళ్ళి కూర్చోగానే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నన్ను నీ ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడు కొలాబరేషన్ కోసం మాట్లాడడానికి అని అంటూ ఉంటే అప్పుడే హానేమో వీని తీసుకొని బిజినెస్ పార్ట్నర్తో మాట్లాడడానికి వెళ్తాడు. సో వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే ఆ బిజినెస్ పార్ట్నర్ ఏమో తిన్ని వైఫా చాలా బాగుంది అన్నిట్లో కోఆపరేట్ చేస్తుంది కావచ్చు అనగానే, ఓ నేను అన్ని మ్యాన్స్ వెనకాల అన్ని పనులలో నేను హెల్ప్ చేస్తాను అని తను అంటూ ఉంటుంది. ఈ మాట విని లిల్లీ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో లిల్లీ వెళ్ళింది చూసి ఇమీడియట్గా మిస్టర్ హాన్ ఏమో ఏంటి తను ఎక్కడికి వెళ్ళింది అంటే, బ్రదర్ ఇప్పుడే నేను ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాను తను ఎక్కడికి వెళ్ళిందో అని అంటూ ఉంటాడు. తనేమో ఇమీడియట్గా హాన్ ఏమో బయటికి వెళ్ళి సరే నేను నిన్న హౌస్ దాకా డ్రాప్ చేస్తాను అనగాని అప్పుడే వి అంటూ ఉంటుంది, నేను నిన్న ఎప్పటి నుంచి వెతకాలి, బిజినెస్ పర్సన్తో మొత్తం కొలాబరేషన్ మాట్లాడాను, జస్ట్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయడానికి నువ్వు రావాలి అని అంటుంది. ఇప్పుడే మళ్ళీ నీ హెల్త్ బాగాలేదనుకుంటా నేను నిన్న హౌస్ దాకా డ్రాప్ చేయాలని వి ఏమో మిస్టర్ హాన్తో అంటూ ఉంటుంది. లిల్లీని చూసి మీరు కూడా ఇక్కడే ఉన్నారా అని అంటూ ఉంటే నువ్వు ఎంత డిస్కస్టింగ్ అని హాన్ని తిట్టి వెళ్ళిపోతూ ఉంటే హాన్ ఏమో తన వెనకాల వెళ్తూ ఉంటాడు షేర్ హోల్డర్స్ అందరినీ వదిలేసి. అప్పుడే ప్లీజ్ నా మాట విను, తన బర్త్డే అని నేను రాలేదు, అలాగే ఈరోజు బిజినెస్ మీటింగ్ ఉంది నీకు తెలుసు కదా, బిజినెస్ మీటింగ్లో నేను ఎప్పుడూ జోక్ చేయనని అని అంటూ తనకి కోట్ కప్పి, చూడు ఇలాంటి చలిలో నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చు అని తన హౌస్కి తీసుకొస్తాడు. అలాగే నెక్స్ట్ డే ఏమో తను వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి వి వచ్చి అంటూ ఉంటుంది, చూడు నువ్వు హాన్కి డిజర్వ్ కాదు, ఎందుకంటే నేను నైట్ జరిగిన దాంట్లో అతన్ని వెనకాల రావడం వల్ల అతనికి 100 crores దాకా లాస్ వచ్చింది, ఎందుకంటే షేర్ హోల్డర్స్ అందరూ షార్గా ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇమీడియట్గా తనేమో తన సెక్రటరీ కాల్ చేసి ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటుంది. ఇక్కడేమో తను చాలా డల్గా ఉండేసరికి వి ఏమో తన దగ్గరికి వచ్చి మసాజ్ చేయబోతుంటే, చూడు నువ్వు నా దగ్గర నుంచి దూరం మెయింటైన్ చేయు అంటే, నీకు తెలుసు కదా తను నీకు డిజర్వ్ కాదు, చూడు నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేస్తావు కదా నువ్వెందుకు తన గురించి ఆలోచిస్తున్నావు అని కిస్ చేయబోతుంటే, చూడు తన నా వైఫ్, ఇంకోసారి నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తే బాగోదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తన సెక్రటరీ కాల్ చేసి బాస్ నిన్న జరిగిన దానివల్ల అతనికి చాలా లాస్ అవబోతుంది అంటే, సరే మనం చేసే ప్రాజెక్ట్ ముందుగా లాంచ్ చేస్తే అతనికి చాలా బెనిఫిట్ ఉంటుంది కదా అంటే, కోర్స్ అది హై టెక్నాలజీ కదా అంటే, సరే థాట్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండు అని చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి మిస్టర్ హాన్ వచ్చి హ్యాక్ చేసుకుంటాడు. అలాగే ఏంటి నువ్వు డ్రింక్ చేసావంటే, అవును కొంచెం బిజినెస్ టెన్షన్ వల్ల డ్రింక్ చేశాను, బై ప్లీజ్ నాకు మెడిసిన్ ఇస్తావు అంటే కోర్స్ ఇస్తాను అని అంటూ ఉంటే, సరే మీ డాడీ మీట్ అవుతాను అన్నాడు, అలాగే బిజినెస్ గురించి ఇప్పుడు మీ డాడీకి నేను ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటే, మా డాడీని బ్యాంక్ డ్రాప్ చేసేసి అంటే ఓకే అని అంటాడు. అలాగే అతనేమో కిస్ చేయబోతూ ఉంటే తనేమో కాంప్రమైజ్ అవుతుంది. కానీ సడన్గా అతని షర్ట్ నుంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది, ఇది నా పర్ఫ్యూమ్ స్మెల్ కాదే అని ఇమీడియట్గా నువ్వు వేరే అమ్మాయితో స్లీప్ చేసి నా దగ్గరికి వచ్చావా, నువ్వు ఎంత డిస్కస్టింగ్ అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అతనికి ఆ స్మెల్ చూసి అరే ఇది పక్కా వేరే కావచ్చు అని షర్ట్ని బయట పడేసి పడుకుంటాడు. డే మిస్టర్ హాన్ ఏమో మిస్ లిల్లీని వెతకడానికి క్లబ్కి వెళ్తాడు. అప్పుడే మిస్ లిల్లీ యొక్క స్టెప్ సిస్టర్ దొరుకుతుంది. స్టెప్ సిస్టర్ అంటూ ఉంటుంది, చూడండి నువ్వు మా సిస్టర్తో డైవర్స్ ఇవ్వబోతున్నావు కదా, నేను నిన్ను బాగా ఇష్టపడుతున్నాను, ప్లీజ్ నన్ను మ్యారేజ్ చేసుకోండి అనగాని అతను అంటూ ఉంటాడు, ఏంటి నీకేమైనా బ్రెయిన్ ఖరాబ్ అయిందా, మెంటల్ హాస్పిటల్లో వేయాలా అంటే, లేదు మీరు ఎలాగో మా సిస్టర్ని ఇష్టపడట్లేదు కదా, సో మీరు నన్ను మ్యారేజ్ చేసుకోండి అంటే, ఓ నీకు కొంచెం బ్రెయిన్ నిజంగానే లూజ్ ఉన్నట్టుంది, దాన్ని టైట్ చేసుకో అని చెప్పి నిన్న వైఫ్ని చాలా ఇష్టపడుతున్నాను, నువ్వు ఓవర్గా ఆలోచించకు అని చెప్తాడు. ఇక్కడేమో లిల్లీ దగ్గరికి వి యొక్క ఫ్రెండ్స్ వచ్చి అంటూ ఉంటారు, చూడు వి కోసం నీ హస్బెండ్ బర్త్డే పార్టీ కూడా సెలబ్రేట్ చేశాడు, అలాగే వాళ్ళిద్దరూ అమర ప్రేమికులు, సో నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయకు అని తిడుతూ ఉంటే లిల్లీకి చాలా కోపం వచ్చి ఆ అమ్మాయిని కొడుతుంది. ఆ అమ్మాయి ఏమో మళ్ళీ రిటర్న్ కొట్టబోయేసరికి ఇమీడియట్గా మిస్టర్ హాన్ అక్కడికి వచ్చి మీ సంగతి చూస్తాను అని చెప్పగానే వాళ్ళేమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లిల్లీనేమో తీసుకొని వెళ్తూ ఉంటాడు. తన అసిస్టెంట్కి కాల్ చేసి డాడీ యొక్క మొత్తం బిజినెస్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయని చెప్పగానే తించు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, వావ్ నా కోసం ఇదంతా చేస్తున్నాడు అని.
అలాగే నెక్స్ట్ డే ఏమో తనకి లిల్లీ యొక్క ఫ్రెండ్ కాల్ చేసి చూడు న్యూస్లో ఏమొచ్చిందో అనగానే తను న్యూస్ ఓపెన్ చేస్తుంది. అప్పుడే లిల్లీ యొక్క స్టెప్ సిస్టర్ అలాగే మిస్టర్ హాన్కి ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉందని ఫోటో పబ్లిక్ అవుతుంది వాళ్ళిద్దరు ఫోటో చూసి. సో ఇమీడియట్గా తనేమో హౌస్కి వెళ్ళి వాళ్ళ స్టెప్ మామ్ అలాగే వాళ్ళ స్టెప్ సిస్టర్తో చెప్తూ ఉంటుంది, నువ్వు నా భర్తని సెడ్యూట్ చేయడం చాలా అయిపోయిందా, ఇంకా నా భర్తకి నువ్వు అసలు డిజర్వే కాదు, నువ్వు మర్యాదగా ఇవన్నీ చేయడం ఆపేసి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి మిస్టర్ హాన్ వస్తాడు. హాన్ని చూసి వావ్ చూసావా నా కోసం అతను కూడా వచ్చేసాడు అని చెప్తూ ఉంటే హాన్ అప్పుడే వాళ్ళ డాడీ కూడా వస్తాడు. లిల్లీ వాళ్ళ డాడీ అంటాడు, చూడు నువ్వు ఎలాగో నా కూతురికి డైవర్స్ ఇస్తున్నావు కదా, సో నా ఇంకో కూతుర్ని మ్యారేజ్ చేసుకో అంటే నిన్ను నా వైఫ్కి డైవర్స్ ఇవ్వట్లేదు. చూస్తుంటే మీ ఫ్యామిలీ అసలు నిజంగా లిల్లీకి రియల్ ఫ్యామిలీనేనా, అలాగే మీ ఫ్యామిలీ బ్యాంక్ డ్రాప్స్ వచ్చే టైం అయిపోయింది, మీ ఫ్యామిలీతో మాకు ఎలాంటి రిలేషన్ లేదు అని లిల్లీని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలాగే లిల్లీ ఏమో వాళ్ళ మమ్మీ యొక్క డెత్ యానివర్సరీకి వెళ్ళి ఫ్లవర్ పెట్టి ఏడుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ ఎలా చనిపోయిందో గుర్తు తెచ్చుకుంటుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కొట్టడం వల్లని చనిపోతుంది. సో అదంతా తలుచుకొని ఏడుస్తూ ఉంటే ఇక్కడ సెక్రటరీ ఏమో హాన్కి చెప్తాడు, మిస్ లిల్లీ వాళ్ళ మమ్మీ యొక్క డెత్ ప్లేస్కి వెళ్ళింది అనగానే హాన్ ఏమో అక్కడికి వెళ్తాడు. సో హాన్ని చూడగానే తిని అనుకుంటూ ఉంటుంది, ఏంటి అప్పుడే మంచు కురుస్తూ ఉంటుంది. హాన్ ఏమో తనకి గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఎందుకంటే హాన్కి తెలుసు కదా వాళ్ళ మమ్మీ చనిపోయిన రోజు కాబట్టి తను చాలా బాధపడుతుందని. సో తను అనుకుంటూ ఉంటుంది తను నన్ను ఇష్టపడుతున్నాడా లేదా అని. నెక్స్ట్ సీన్లో ఏమో తన బెస్టీ ఒక ప్లేస్కి వెళ్ళగానే ఏమో మేల్ మోడల్స్ని మంచిగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఫొటోస్ అన్నీ తీసి ఇమీడియట్గా వాళ్ళ బెస్టీని పిలుస్తుంది. సో లిల్లీ రాగానే చూడు ఈ ఫొటోస్, ఆ అమ్మాయి ఎంత మంచిగా మేల్ మోడల్స్తో ఎంజాయ్ చేస్తుందో, అలాగే నీకు తెలుసా తను అబ్రాడ్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిందో, అబ్రాడ్లో మ్యారేజ్ చేసుకున్న ఒక పర్సన్ ఏమటి పడి అతన్ని మనీ యూజ్ చేసుకుంది. ఈ విషయం వాళ్ళ వైఫ్కి తెలిసి వాళ్ళ వైఫ్ ఏమో అరుస్తూ ఉంటే తను భయపడి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అంటే ఈ ఫొటోస్ అబ్రాడ్ మనం ఈ ఫొటోస్ నెట్లో పంపిద్దామా అంటే లేదు తను కూడా ఒక అమ్మాయి కదా, అంటే తన శత్రువు కదా, తన వల్లనే కదా మీ ఇద్దరికి డైవర్స్ అవ్వబోతున్నాయి అనగా కోర్స్ నా హస్బెండ్కి నా మీద ప్రేమ ఉంటే తను వదిలేసి వస్తాడు, కానీ ఇలా ఫొటోస్ పెట్టి తను నా దగ్గర రాపించుకోవడం నాకు అస్సలు నచ్చదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో ఇదంతా మ్యాటర్ అంతా తన స్టెప్ సిస్టర్ వింటుంది. చెప్పాలంటే స్టెప్ సిస్టర్ని ఆల్రెడీ మిస్టర్ హాన్ వాళ్ళ డాడీని బ్యాంక్రప్ట్ చేస్తాడు, అందుకే తిని వెయిటర్గా వర్క్ చేయాల్సి వస్తుంది అని బాధపడుతుంటుంది. ఇప్పుడు ఈ ఫోటోని ఇంటర్నెట్లో పెట్టాలి అని అనుకుంటుంది. ఇక్కడేమో మిస్ హాన్ తన దగ్గరికి వచ్చి ఫొటోస్ ఏంటి అని అడుగుతాడు. అవును నాకేం తెలుసు అంటే నాకు బాగా తెలుసు, నువ్వే కదా మేల్ మోడల్స్ ఇద్దరిని ఇచ్చి తనకి మందు తాపించి తిని అలా హెరాస్ చేయమని చెప్పావని. కానీ తనేమో షాక్ అవుతుంది. సో ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్లో మిస్టర్ హాన్ అక్కడికి వచ్చేసరికి మేల్ మోడల్స్ ఏమో ఇమీడియట్గా వాళ్ళ తప్పును ఒప్పుకుంటారు. నాకు మిస్ లిల్లీ అనే అమ్మాయి డబ్బులు ఇచ్చి ఇలా వీకి మందు తాపించి తను హెరాస్ చేయమన్నారు అనగాని ఏమో ఫుల్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. చూసావా తను నా మీద ఎంత శత్రుత్వం పెట్టుకుందో అని అంటూ ఉంటే ఇదంతా అంటూ ఉంటే నువ్వు తన మాటలు నమ్మావా అని లిల్లీ అంటుంది. అవును, ఎందుకంటే తను రీసెంట్గానే కదా అబ్రాడ్ నుంచి వచ్చింది, తనకి ఇంకెవరున్నారు నేను తప్ప, ఇంకెవరున్నారు నువ్వు నేను తప్ప, సో తనకెవరు తెలియదు, సో ఇదంతా శత్రు ఎవరైనా చేసింటే నువ్వేనంటే అవునవునులే నువ్వు తన్ని ఇంకా నమ్ముతావు, సరే ఒక పని చేయి, నీకు అంతగా నమ్మకం నువ్వు నాకు డైవర్స్ ఇచ్చి తనకి ఎలాగో పరువు పోయింది అంటున్నావు కదా, సో అప్పుడు నువ్వు తన్ని మ్యారేజ్ చేసుకో అప్పుడు సెట్ అయిపోతుంది అనగాని అవునా నువ్వు ఇంతగా డైవర్స్ అంటున్నావు, నువ్వు ఎవరైనా చూసుకున్నావు అంటే అవును నీకంటే టాల్ అలాగే హ్యాండ్సమ్ చాలా అందంగా ఉన్నాడు అనగాని తనేమో హక్ చేసుకొని చాలు నువ్వు ఇంకా ఓవర్ మాట్లాడింది అని అంటాడు. అప్పుడే సెక్యూరిటీ కాల్ చేస్తారు. తను బిల్డింగ్ నుంచి దూకబోతుంది అనగానే ఇమీడియట్గా వెళ్ళబోతుంటే వెళ్ళు నువ్వు వెయిట్ చేస్తుంది అంటే జెలస్గా ఫీల్ అవుతున్నావు కదా అని స్మైల్ ఇస్తూ వెళ్తాడు. అక్కడ ఏమో యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడే అక్కడికి మిస్టర్ హాన్ వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తాను రా అనగానే వచ్చి నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని హక్ చేసుకుంటుంది. ప్లీజ్ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో, మీ వైఫ్కి డైవర్స్ ఇవ్వ అంటే నేను నా వైఫ్ని ఇష్టపడుతున్నాను, ఇంకా నా లైఫ్లో తను తప్ప ఎవరూ లేరు, నువ్వు ఇక్కడ ఉండు నేను నీ గురించి చూసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా వీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా లిల్లీని ఇష్టపడుతున్నాడు, ఎలాగైనా నా వాడిని చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది లిల్లీ యొక్క స్టెప్ సిస్టర్ ఏమో వీకి కాంటాక్ట్ అవుతుంది. నీ ఫొటోస్ ఇలా దొరికాయంటే సరే నువ్వు ఒక పని చేయు, దాన్ని నువ్వు పబ్లిక్ చేయు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను, నువ్వు దాన్ని పబ్లిక్ చేయడానికి నేను నీకు కావాలంటే మనీ కూడా ఇస్తాను అని చెప్తుంది. అలాగే ప్లాన్ ప్రకారమే ఇదంతా లిల్లీ చేసింది అన్నట్టు వీ నటిస్తుంది. అలాగే ప్రజెంట్లో ఏమో మిస్టర్ హాన్ లిల్లీ ఏమో కార్లో వెళ్తూ ఉంటారు. మిస్టర్ హాన్కి వీ కాల్ చేస్తుంది. సో వీ కాల్ చేయగానే
అవి అంటూ ఉంటుంది, చూడు నా హౌస్ చుట్టూ ఎవరో నన్ను టార్గెట్ చేస్తూ గ్లాసెస్ కూడా పగలగొడుతున్నారు అని తన చేతిలో ఉన్న గ్లాస్ని పగలగొడుతుంది. అప్పుడే సరే అని అతను చేసింది కదా అంటే ఇదే లాస్ట్ టైం అని వెళ్ళిపోతాడు. సో అప్పుడే సడన్గా అసిస్టెంట్కి ఏమో హౌస్ దాకా పోనీ అని చెప్తూ ఉంటే తనని ఒక కార్ వచ్చి హిట్ చేస్తుంది. ఇమ్మీడియట్గా తనేమో మేల్కొని తన హస్బెండ్కి కాల్ చేస్తుంది, ప్లీజ్ నా బేబీని సేవ్ చెయ్యు అని అంటుంటే అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి, చూడు బాగానే యాక్టింగ్ చేస్తున్నావు, అలాగే నీ హస్బెండ్కి ఇక టైం ఏం లేదు నీతో మాట్లాడడానికి, అతను షవర్ చేయడానికి వెళ్ళాడు అని కాల్ కట్ చేస్తుంది. సో తనేమో అలానే బయటికి వచ్చి పడిపోతుంది. అప్పుడే తన ఎదురుగా ఒక కార్ వస్తుంది. ఇక్కడేమో అతను హౌస్ లోపలికి వచ్చి నా ఫోన్ ఎవరు చేశారు అని ఫోన్ చూసేసరికి తన వైఫ్. ఇమ్మీడియట్గా కాల్ చేస్తే తను కాల్ లిఫ్ట్ చేయదు. తన వైఫ్ హాస్పిటల్లో ఉందని తెలిసి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్తాడు. అప్పుడే డాక్టర్ రాగానే తను నార్మల్ స్టేజ్కి వచ్చి బేబీ ఎలా ఉంది అంటే, సారీ మేము బేబీని కాపాడలేకపోయామనగానే తను ఫుల్గా ఏడుస్తూ ఉంటుంది. హానేమో ఏంటి బేబీనా అని, ప్లీజ్ ఇప్పుడు నీ హెల్త్ ఇంపార్టెంట్, నువ్వు ఇలా ఏడవకు, నీ హెల్త్కి మంచిది కాదు అంటే నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, అలా నీలాంటి పర్సన్ని చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు, నా బేబీ ఏమో ఆఖరి శ్వాస తీసుకుంటూ ఉంటే నువ్వేమో తనతో ఉన్నావు, నీతో నాకు సంబంధం లేదు, నువ్వు నాకు డైవర్స్ ఇచ్చేసి అంటే నువ్వు కోపంలో చెప్తున్నావు, నేను కోపంలో చెప్పట్లేదు, నేను నిజంగానే చెప్తున్నాను, నీలాంటి పర్సన్ని నేను అసలు ఇష్టపడట్లేదు, ఆల్రెడీ మనం మ్యారేజ్లోనే డిస్కషన్ చేశాం కదా వేరే పర్సన్ ఇన్వాల్వ్ అవ్వద్దని, కానీ నువ్వు నన్ను జస్ట్ ఒక ప్లే లాగా యూజ్ చేసుకుంటున్నావు కదా అంటే అతనేమో ఏడుస్తూ ఉంటాడు. నువ్వు బాగానే నటిస్తున్నావు అంటే నేను కూడా మనిషినే కదా, నాకు కూడా పెయిన్ ఉంటుంది, నిజం చెప్తున్నాను, నాకు తనతో ఎలాంటి సంబంధం లేదు అని అతను అంటూ ఉంటాడు. సో ప్లీజ్ నాకు డైవర్స్ ఇచ్చేసే అనగానే అతనేమో నువ్వు కోపంగా ఉన్నావు, తర్వాత ఆలోచిద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే కంపెనీకి వెళ్ళాక మిస్ వీని కూడా జాబ్లో నుంచి తీసేసి నేను రికమెండేషన్ లెటర్ ఇస్తున్నాను, యూఎస్లో మంచి కంపెనీలో ఆఫర్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి నీ వైఫ్ అలానే అని తీసేస్తున్నావు అంటే తనకి దీనికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడు. అతని వైఫ్ ఏమో వాళ్ళ మమ్మీ యొక్క డెత్ ప్లేస్కి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది, డాడీ నన్ను ఇలా చేశాడు, ఇప్పుడేమో నువ్వు నన్ను నుంచి వెళ్ళిపోయావు, నన్ను ఎవరూ ప్రేమించట్లేదు అని ఏడుస్తూ అలానే పడుకుంటుంది. మిస్టర్ హాన్ ఏమో అదంతా దూరం నుంచి చూస్తూ అసలు వాళ్ళ ఫ్యామిలీకి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి ఎంక్వైరీ చేయమంటాడు. అసిస్టెంట్ వచ్చి చెప్తూ ఉంటాడు, బాస్ వాళ్ళ డాడీ వల్లనే వాళ్ళ మమ్మీ చనిపోయింది, అలాగే మమ్మీ చనిపోవడానికి కారణం మిస్ లిల్లీనే అని వాళ్ళ డాడీ ఫోర్స్ చేయడం వల్ల తను ఒప్పుకోవాల్సి వచ్చింది అంటే ఇమ్మీడియట్గా తను ఫుల్ బాధపడుతూ ఉంటాడు. తన హౌస్కి తీసుకొచ్చాక తను పడుకున్నాక తను చెప్తూ ఉంటాడు, సారీ నేను నీ గురించి నేను నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాను, అలాగే మిస్ వీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఫస్ట్ నుంచి కూడా నిన్నే ఇష్టపడుతున్నాను, అలాగే మన పెళ్ళైనప్పటి నుంచి కూడా నిన్నే ఇష్టపడుతున్నాను, డైవర్స్ గురించి నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు అని చెప్తాడు. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తను రాగానే చెప్తూ ఉంటాడు, చూడు నేను ఎక్కువగా బాధ పెట్టాలనుకోవట్లేదు అని మనసులో అనుకొని డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేసి రింగ్ ఇస్తాడు. సో వాళ్ళిద్దరూ కోర్టుకి వెళ్ళాక 1 month కూలింగ్ పీరియడ్ ఇస్తారు. పబ్లో ఉంటాడు. అప్పుడే పబ్లో ఏమో ఒక పర్సన్ మాట్లాడుతూ ఉంటాడు, అరే మిస్ లిల్లీకి హాన్కి డైవర్స్ అయింది కాబట్టి లిల్లీ యొక్క ఫిగర్ ఎంత బాగుంటుంది, నేను ట్రై చేయొచ్చు అనగాని ఈ మాట విని ఆ పర్సన్ని ఫుల్గా కొడతాడు. ఇక్కడ ఫుల్గా కొడుతూ ఉంటే ఏమో చూస్తూ ఏంటి ఆ అమ్మాయి కోసం ఇంతగా పరితపిస్తున్నాడు అని అనుకుంటుంది. ఇక్కడ తన బెస్టీ ఏమో తెలుసా పబ్లో గొడవ అయిందంట, అతన్ని అందరూ పిచ్చోడు అంటున్నారు, తెలుసా అతను నేను ఎంతగా ఇష్టపడుతున్నాడో, నేను చిన్న మాట అన్నందుకు అతన్ని కొట్టాడంట, అతను నేను చాలా ఇష్టపడుతున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే నేమో డోర్ బయట ఉంటాడు. అలాగే డోర్ ప్రెస్ చేయగానే దాన్ని ఓపెన్ చేస్తుంది, నా హ్యాండ్కి దెబ్బ తగిలింది, ప్లీజ్ ఆయింట్మెంట్ అనగానే హాస్పిటల్ తీసుకెళ్తుంది. డాక్టర్ చెప్తాడు తన హ్యాండ్స్కి వాటర్ అంటుందని. సో తనేమో హౌస్కి వచ్చాక ప్లీజ్ నాకు హెల్ప్ చేయంటే, లేదు నువ్వు నీ హౌస్కి వెళ్ళిపో అని అంటూ ఉంటే అతనేమో డోర్ క్లోజ్ చేసే టైంలో హ్యాండ్ పెడతాడు. ఇమ్మీడియట్గా లోపలికి తీసుకొచ్చి, చూడు ఈరోజు ఒక్కరోజే, రేపటి నుంచి నువ్వు నా ఇంట్లో ఉండొద్దు అని అంటుంది. సో అతనికేమో నేను స్నానం చేయాలి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అంటే, వెళ్ళి స్నానం చేయపోను కానీ డాక్టర్ చెప్పాడు కదా, అలాగే నా హ్యాండ్స్ ఎలా ఓపెన్ చేసే అని అంటూ ఉంటే తనేమో బటన్స్ ఓపెన్ చేస్తూ ఉంటే అతనేమో క్లోజ్గా వస్తాడు. ఇమ్మీడియట్గా తను దూరం నెట్టేసి తనకు వెళ్తుంది. మళ్ళీ అనుకుంటూ ఉంటుంది, ఇతని హ్యాండ్స్ అండ్ ఫేస్ వల్ల నన్ను మళ్ళీ పడేయాలని చూస్తున్నాడు అని అనుకుంటుంది. అతనేమో స్నానం చేసి బయటకు వచ్చాక నెక్స్ట్ డే ఏమో వాళ్ళ వైఫ్కి గుడ్ మార్నింగ్ చెప్పి ఆఫీస్కి వెళ్తాడు. అలాగే ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళ అంకుల్ ఏమో ఒక చిన్న ప్రాజెక్ట్లో మిస్టేక్ చేయడం వల్ల ఆ మిస్టేక్ని అందరి ముందు చెప్పి అంకుల్ పరువు
తీస్తాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ హౌస్కి వస్తూ ఉంటాడు. హౌస్లో ఏమో ఆల్రెడీ మిస్ లిల్లీ ఏమో తన ఎంప్లాయ్తో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే అతనేమో కొంచెం క్లోజ్గా వచ్చేసరికి హాన్ అది చూసి ఇమీడియట్గా ఆ పర్సన్ని కొట్టగానే, ఏంటి నువ్వు అతన్ని కొట్టావని హాన్ని కొడుతుంది. చూడు, ఆ పర్సన్ నీకు ఎందుకంత క్లోజ్గా వచ్చాడంటే ఇది నా ఇల్లు, నీకేం అవసరం అని అంటూ ఉంటే ఎంప్లాయ్ ఏమో పారిపోతాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, అయినా నీ హ్యాండ్ సెట్ అయింది కదా, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. అలాగే ఇన్ని రోజుల నుంచి నా చేతితో బట్టలు తిప్పించుకొని అన్నం తిని ఇవన్నీ బాగానే చేసావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని డోర్ నెట్టేస్తుంది. అలాగే డోర్ బయట నెట్టేస్తుంది. అతనేమో డోర్ బయట ఉండి ఆలోచిస్తూ ఉంటాడు, తను నన్ను ఎంత ప్రేమగా చూసుకునేది అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో వాళ్ళ థర్డ్ ఎక్స్పెరిమెంట్ కూడా అయిపోయి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. లాంచ్ చేసే టైం వచ్చింది అనగానే తను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ హాన్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్, ఇప్పుడు మనం సెరమనీ స్టార్ట్ చేద్దాం, ప్రెస్ మీట్లో ప్రాజెక్ట్ లాంచ్ చేద్దాం అనగానే తనేమో ఓకే అంటుంది. సెరమనీ స్టార్ట్ చేసే టైంలో మిస్ వి ఏమో అక్కడికి వచ్చేసరికి అసిస్టెంట్ అంటాడు, మా బాస్ ఆల్రెడీ కంపెనీ నుంచి తీసేశాడు కదా అంటే, అవును కానీ నేను కూడా ఈ ప్రాజెక్ట్లో పార్టే కదా అనగానే ఓకే అంటాడు. కానీ అదే టైంకి తన ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ తీసి ఇంకో పెన్ డ్రైవ్ పెడుతుంది. అప్పుడే ఇదంతా లిల్లీ నోటీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ ఏమో మీడియా ముందు ప్రజెంట్ చేయడానికి ఫైల్ ఓపెన్ చేయగానే అక్కడ ఎంటీ ఫైల్ ఉంటుంది. ఇమ్మీడియట్గా అందరూ షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే ఏమో ఏదో హెల్ప్ చేద్దామని లేచిలోపు అక్కడికి లిల్లీ వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ అంతా వర్చువల్ ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయగానే అందరూ క్లాప్స్ కొడతారు. సో మిస్టర్ హాన్ కూడా థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు అని అంటూ ఉంటే అప్పుడే వి అంటుంది, సారీ నేనే వద్దాం అనుకున్నాను, అంతలోపే తినొచ్చింది, నీకేం ప్రాబ్లం లేదు కదా అంటే, నాకెందుకు ప్రాబ్లం, నువ్వెవరు మాట్లాడడానికి, తను నా వైఫ్ అని అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, మీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది అని లిల్లీ ఏమో సీసీటీవీ ఫుటేజ్లో తన పెన్ డ్రైవ్ చేంజ్ చేసి చూపించగానే అతను షాక్ అవుతాడు. అప్పుడే మళ్ళీ ఇంకొక సర్ప్రైజ్ ఉంది అని తన స్టెప్ సిస్టర్ని పిలిచేసరికి స్టెప్ సిస్టర్ అంటుంది, తను మనీ ఇవ్వడం వల్లనే తన ఫొటోస్ అన్ని నేను ఇలా పోస్ట్ చేశాను అంటే, ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు, వైఫ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటే, నాకు అవసరం లేదు అని అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుతూ అసిస్టెంట్ ఏమో, బాస్ మీ వైఫ్ వేరే యంగ్ బాయ్తో వెళ్ళిపోయింది అంటే తనని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. తన బెస్ట్ ఏమో అబ్రాడ్ వెళ్తారు. వీళ్ళు కూడా ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ అలాగే హాన్ అబ్రాడ్ వెళ్తారు. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమో సిస్టర్ ఇలా అంటే, నీకెవరు సిస్టర్ ఇలా అని అక్కడ నుంచి కోపంగా వెళ్తూ ఉంటే, చూస్తుంటే సిస్టర్ ఇలా యాక్సెప్ట్ చేయట్లేదు అనగాని, నువ్వు మంచిగా మాట్లాడు అని అతను అంటాడు. అలా తనేమో ఒక బేకరీలో కూర్చోగానే ఇక్కడ ప్లేస్ ఖాళీ లేదు అంటే, ఏం పర్వాలేదు నేను కూర్చుంటాను నా వైఫ్ పక్కన అని అంటాడు. అప్పుడే ఒక పర్సన్ వచ్చి లిల్లీని నెంబర్ అడుగుతాడు. సో నా ముందే నా వైఫ్ నెంబర్ అడుగుతుంటే, సారీ నాకు తెలియదు అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే అతనేమో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. తినేమో కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం సముద్రం దగ్గరికి వస్తుంది. అలాగే అక్కడ మంచిగా ఉంటే అప్పుడే అనౌన్స్మెంట్ వస్తుంది, తుఫాన్ రాబోతుందని. ఆ తుఫాన్ సడన్గా లిల్లీ వైపే వస్తూ ఉంటుంది. సో తనేమో భయపడుతూ ఉంటుంది. ఇక్కడేమో అతనికి అసిస్టెంట్ వచ్చి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే, బాస్ మ్యామ్ అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగింది, చాలామంది చనిపోయారు అనగాని, తను కూడా బయటికి వెళ్ళింది కదా అదే ప్లేస్కి అని భయపడుతూ ఆ ప్లేస్కి వెళ్తాడు. బాడీస్ని చూస్తూ అతని హార్ట్ బీట్ అంతా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటూ ఉంటుంది, నీ పక్కనే ఉండాలి కదా అంటే, లేదు తను కొంచెం గోలియర్ కోసం సముద్రం దగ్గరికి వెళ్ళింది, నేను అక్కడికి వెళ్తాను అని వెళ్ళబోతూ ఉంటే తన ఫ్రెండ్ ఏమో ఆపుతూ ఉంటాడు. ప్లీజ్ అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం అని లేదు, ఇప్పుడు నేను వెళ్ళాల్సిందే అని అంటాడు. కానీ సడన్గా తన ఎదురుగా లిల్లీని చూసేసరికి తనని గట్టిగా హగ్ చేసుకొని, ఉన్నావంటే అవును నేను కొంచెం మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి కూర్చున్నాను అని చెప్తుంది. నువ్వు నన్ను బ్రీతింగ్ తీసుకొనివ్వు అని బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ తనని పట్టుకొని చూడు, ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయింది, నువ్వు లేకుండా నేను బతకలేనని నా మైండ్ ఫిక్స్ అయిపోయింది, సారీ వైఫీ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నువ్వంటే నాకు అంత ఇష్టం అనగానే అతన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వావ్ వీళ్ళు వన్ డేలోనే వాళ్ళ మ్యాచెస్ని ఈజీగా ఒప్పుకున్నారే అంటే, అప్పుడే లిల్లీ అంటుంది, నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, టైం ఉంది కాబట్టి ఆ టైంలో నేను నా డిసిషన్ చెప్తాను అంటే, అబ్బా వైఫీ ఇంకెన్ని రోజులు ఇలా ఏడిపిస్తావు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో ఏమో అతను మీటింగ్లో ఉండగానే ఇంకొక ఆపోజిట్ పార్టీ ఏమో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ని కొట్టడానికి ఎక్కువ మనీ ఇచ్చి కొనడానికి మాట్లాడుతూ ఉంటారు. కానీ హాన్ ఏమో నేను ఇవ్వను అని చెప్తాడు. ఆ పర్సన్ ఏమో ఏంటి నువ్వు నాకు ప్రాజెక్ట్ ఇవ్వవా అని తన మీద గన్ చూపిస్తాడు. అతనేమో ఆ గన్ని రివర్స్ చేసి అతను విన్నే ఆపోజిట్ చేసి భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాన్ హౌస్కి రాగానే తను అడుగుతుంటుంది, ఈ నెక్ మీద మచ్చ ఏంటంటే ఏం లేదు అని అంటాడు. కానీ ఎందుకంటే అక్కడ జరిగిన స్టోరీ అంతా చెప్పొద్దు అని అనుకుంటాడు. అప్పుడే తనకి కాల్ వస్తుంది, ఎవరో తన మీద కంప్లైంట్ ఇచ్చారని. ఇమీడియట్గా పోలీసులు ఏమో అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడేమో లిల్లీ వెయిట్
చేస్తూ ఉంటుంది. అప్పుడే తన బెస్టీ కాల్ చేసి నువ్వు న్యూస్ చూడలేదు అనగానే న్యూస్ చూస్తుంది. అందులో తను ప్రాజెక్ట్ చేసిందంతా రాంగ్ ప్రాజెక్ట్ అని కావాలని మనుషుల దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి ఇలాంటి ఫేక్ ప్రాజెక్ట్ చేశారని ఆ పర్సన్ ఆపోజిట్ పర్సన్ తిన మీద కేసు వేస్తాడు. సో తను జైల్లో ఉండగానే ఇమీడియట్గా అదంతా ఎంక్వైరీ చేసి ఎలాగైనా అతన్ని విడిపియాలి అని అనుకుంటుంది. ఏమో వాళ్ళిద్దరిని ప్రజెంట్ చేయగానే ఆపోజిట్ పర్సన్ చెప్తూ ఉంటాడు అతను మనీ కోసం ఇదంతా చేశాడు, అది ఫేక్ ప్రాజెక్ట్. కావాలంటే ఆ డాక్టర్ ఎవరు, ఆ డాక్టర్ని ప్రజెంట్ చేసి ప్రూఫ్స్ అన్ని చూపించమనగానే అప్పుడే అక్కడికి డాక్టర్ షో వస్తుంది, అంటే లిల్లీని చూడగానే అతనేమో షాక్ అవుతాడు, ఏంటి నా వైఫే డాక్టర్ సో అని. ఇమ్మీడియట్గా తనేమో ప్రాజెక్ట్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగానే జడ్జ్ కూడా తిని నిర్దోషి, అలాగే ఈ ప్రాజెక్టు మంచి విషయం కోసమే అని అందరూ క్లాప్స్ కొడతారు. వైఫ్ థ్యాంక్ యూ నన్ను సేవ్ చేయడానికి వచ్చినందుకు, అలాగే నువ్వే డాక్టర్ సోనా, నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనగానే నేను నా హస్బెండ్ని సేవ్ చేయడానికి రావాలి కదా అని తను అంటుంది. నెక్స్ట్ డే ఏమో తన ఫ్రెండ్ అలాగే వాళ్ళ పబ్లో ఉంటే బావ్ ఇప్పుడు నువ్వు ఫైనల్గా తనని యాక్సెప్ట్ చేయించా, తనని ఒప్పుకునేలా చేసావా అంటే కోర్స్, కానీ ఇంకెప్పుడు నా వైఫ్ని ఇబ్బంది పెట్టొద్దు, బాధ పెట్టొద్దు అని అనుకుంటాడు. ఎందుకంటే ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకుంటాడు. అలాగే న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ వైఫ్ నేను ఇన్ని రోజులు అనుకున్నాను నన్ను నేను కంట్రోల్ చేయగలుగుతానని, కానీ నేను నాకంటే ఎక్కువగా నిన్నే ఇష్టపడ్డాను కాబట్టి నువ్వు మాత్రమే నన్ను కంట్రోల్ చేయగలుగుతావు. థ్యాంక్ యూ వైఫ్ నా లైఫ్లోకి వచ్చినందుకు, నువ్వు ఏదైనా చేయి ప్లీజ్ నాతో పాటు నిన్ను ఉంచుకో అని చెప్పి అతన్ని హగ్ చేసుకుంటాడు. అలా అతన్ని హగ్ చేసుకుంటాడు. తను కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.